ఈశ్వర్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే విప్ మంత్రిగా పనిచేస్తున్న అట్లూరి నియోజకవర్గంలో తట్టేడు మట్టి కూడా తీయలేదన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్ పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి బెస్ట్ అవైలబుల్ బుక్ స్కూల్ బిల్లును రాక స్కూల్ యాజమాన్యులు సతమతం అవుతున్నారని, దాంతో విద్యార్థులను స్కూల్ నుండి బయటకు పంపుతున్నారని కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో 600 కోట్ల విడుదల చేస్తారు. మన ప్రభుత్వం ₹1 కూడా రిలీజ్ చేయలేదని మండిపడ్డారు కొప్పుల ఈశ్వర్. ఈ నియోజకవర్గంలో ఎవరినైనా చెప్పేటువంటి మాట ఏంటంటే 22 నెలల్లో తట్టెడు మట్టి పోయలేదు, ఎక్కడ అభివృద్ధి అనేది మా కళ్ళకైతే కనబడతలేదు, ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదు అనేటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట. కానీ ఆయా మాత్రం చాలా చాలా గొప్పగా మాట్లాడుకొని తను ప్రేర్ చేసుకొని మాట్లాడుకోవడం అనేది వాళ్ళ ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది. ఆయన కింద పనిచేస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అయిపోయింది. మరి ఒక ప్రశ్న అడుగుతున్నాం దక్షిణ, నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేస్తున్నావు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో సోషల్ వెల్ఫేర్ కింద ఏవైతే ఎస్టీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇవన్నీ కూడా మీ పరిధిలోకి వస్తాయి. తర్వాత వీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది. మరి ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారి బాధ్యతని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి అలా మనం చూస్తున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి గతంలో కూడా నేను హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. 2 సంవత్సరాల నుంచి, దాదాపు 2 సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కు సంబంధించినటువంటి బిల్లులు రాగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తక్షణమే చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గాని మంత్రి గాని అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎవరినైనా చెప్పేటువంటి మాట ఏంటంటే 22 నెలల్లో తట్టెడు మట్టి పోయలేదు, ఎక్కడ అభివృద్ధి అనేది మా కళ్ళకైనా